దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనం హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18-24 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం. సో మనం సాంగ్స్ లో మీనింగ్ మనం అర్థం చేసుకున్నాం. ఇంకా కొంచెం వాక్యానుసారంగా కూడా మనం దేవుని యొక్క ప్రేమను, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పొందుకున్న మేలులను మనం ధ్యానిస్తాం. దానికి అనుగుణంగా బుక్ ఆఫ్ హెబ్రీస్ 12th చాప్టర్ 18-24 వర్స్ మనం ధ్యానిద్దాం. చదువుతున్నాను. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఎంత పరిశుద్ధుడు. దేవుడు తను మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని వినడానికి కూడా ఎవరు అంటే తాళలేకపోయేవారు. అంటే దేవుడు అంత శక్తివంతుడు, బలవంతుడు, భయంకరుడు. అలాంటి దేవుణ్ణి మనం సమీపించలేం. ఎందుకంటే మన దగ్గర నీతి అనేది ఎలాంటిది ఏది కూడా లేదు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే చివరి వచనంలో హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అని ఉంది. అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము హేబేలు కంటే కూడా శ్రేష్టంగా పలుకుతుంది అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నారు. అంటే హేబేలు రక్తం ఏమని మాట్లాడుతుందో మనం ధ్యానించాలి అంటే ఆది కాండంలో మనం 4వ అధ్యాయం చూసినట్లయితే హేబేలు యొక్క రక్తము ఏమని మొరపెడుతుందో మనం గమనించవచ్చు. సో జెనెసిస్ చాప్టర్ 4. జెనెసిస్ చాప్టర్ 4 వర్స్ 9-11. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కయ్యేను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. అయితే కయ్యేను పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత తన పొలంలో పండిన పంటను దేవునికి అర్పించాడు. హేబేలు తను గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత తన గొర్రెలలో శ్రేష్టమైన మొదటి తొలిచూరుని దేవునికి సమర్పించాడు. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యేను యొక్క అర్పణను అంగీకరించలేదు. దాన్ని మనసులో పెట్టుకొని కయ్యేను తన సహోదరుని మీద పడి చంపడానికి వెళ్ళినప్పుడు ముందుగానే దేవుడు హెచ్చరిస్తాడు కయ్యేను. అయితే కయ్యేను దేవుని హెచ్చరికను లెక్క చేయకుండా, దేవుని పట్టించుకోకుండా తన సహోదరు మీద పడి అతను చంపిన సందర్భంలో ఇక్కడ ఉన్న మాటలు. అది దేవుడు వచ్చి కయ్యేనును అడుగుతున్నాడు 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యేను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అంటే హేబేలు యొక్క రక్తము ఏమని మొరపెట్టిందో మనకు స్పష్టంగా తెలియదు. కానీ హేబేలు మొరపెట్టిన దానికి దేవుడు ఆ మొరను ఆలకించి జవాబు దయచేస్తున్నాడు. ఎలా చెప్పగలం అంటే హేబేలు పెట్టిన మొరను దేవుడు ఆలకించి కయ్యేను మీదకి శాపం వచ్చింది. అంటే హేబేలు యొక్క రక్తము ఏమని కోరుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యేసు ప్రభు యొక్క రక్తం అయితే వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమని యేసు ప్రభు యొక్క రక్తం మొరపెట్టింది. కానీ హేబేలు యొక్క రక్తం మాత్రం కయ్యేను మీదకి శాపం వచ్చే విధంగా మొరపెట్టింది. సో అయితే యేసు ప్రభు యొక్క రక్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన మనలాగా శరీరధారి కాదు.
ఆయన ఆత్మస్వరూపి. అయితే ఆత్మస్వరూపి అయిన దేవుడు మనకు రక్షణ లేక నశించిపోతున్నాం అని చెప్పి సో తను శరీరధారిగా భూమి మీదకొచ్చాడు. నీ కోసం, నా కోసం తన రక్త మాంసాలు గల వారిగా భూమి మీదకొచ్చి తను మన కోసం తన ప్రాణాన్ని ఆ కలవరి శిలువలో అర్పించి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచారు. సో ఆయన కార్చిన రక్తం వల్లనే మనకు నిరీక్షణ దొరుకుతుంది. సో రక్షణ అనేది ఉచితంగా దొరుకుతుంది. నిజానికి ఆ రక్షణ మనకు దొరకనట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకోవచ్చు. ఎలా అంటే మనం అన్యులుగానే ఉండేవారం. దేవుని గురించిన ఎలాంటి జ్ఞానం మనకు ఉండేది కాదు. దేవుని గురించి చెప్పేవాళ్ళు కూడా మనకు దగ్గర ఉండేవారు కాదు. పాపపు బంధకాల్లో ఉండి అలాగే నశించిపోయేవారం. స్వార్థపరులంగా ఉండేవాళ్ళం. దేవుని ఎరగని వారంగా ఉండేవారం. కయ్యను వలె తిరుగుబాటు చేయవారంగా, చంపువారంగా ఉండేవారం. ప్రేమ అంటే అర్థం కూడా తెలియదు. స్వార్థపరులంగానే జీవించేవారం. శాపం, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండేది. శాపం తెచ్చుకునే వాళ్ళం. మరణానికి నరకం వైపు మనం పరిగెత్తుతూ ఉండేవాళ్ళం. సో నరకం నుంచి మనం తప్పించేవారు ఎవరు ఉండేవారు కాదు. సో నిరీక్షణ లేని వారంగా, మరణం అంటే భయపడే వారంగా మనం ఉండేవారం. సో అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుడు తన రక్తాన్ని కార్చి మన కోసం దాన్ని చనిపోయి సో తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి మనకు ఆ నరకం నుంచి, ఆ మరణ భయం నుంచి ఆయన మనం తొలగించాడు. సో రక్షణను మనకు ఉచితంగా అందించాడు. సో మనకు ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు. సో నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ మనం ఈ రోజు కలిగి ఉంటున్నాం. సో ఆయన యందు విశ్వాసం మనం కలిగి ఉంటున్నాం. ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్తున్నాం. దేవుని ఉగ్రత నుంచి, ఆ తీర్పు నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని తొలగించింది. ఇంతకుముందు దేవుని ఉగ్రత మన మీద ఉండేది. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది. క్రీస్తులో స్వతంత్రం ఉంది. ఇంతకుముందు పాపానికి బానిసలుగా మనం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు స్వతంత్రం మనకుంది. దేవుని ఎరిగిన వారంగా మనం ఉంటున్నాం. సో అనుదినం కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సో దేవుని పిల్లలంగా ఉన్నాం. ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలంగా ఉన్నాం. దేవుని తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఇంకోటి మన దేవునిలో యూనిటీ, సహవాసం ఉంది. సో మనకు సహోదర ప్రేమ ఉంది. సో ఎంతో మందిని క్రీస్తు ఏకం చేసి, ఒకటిగా చేసి సో మనకు సహోదరులుగా దేవుడు జత చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం. ఇప్పుడైతే దేవుని కృపను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి ధన్యులుగా మారుతున్నాం. పరలోకపు పట్టణస్థులుగా మనం ఉన్నాం. నిత్య జీవం గల వారంగా మనం ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే మరణం యొక్క భయం, నరకానికి వెళ్ళిపోతాం అనే భయం ఇంతకు ముందు మనకు ఉండేది. ఇప్పుడైతే ఆ భయం లేకుండా ధైర్యంగా జీవించగలుగుతున్నాం. అయితే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే అక్కడ అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, ప్రభు యొక్క రక్తం ప్రతి పాపాన్ని, అంటే చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, ప్రతి పాపం నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం మొదటి పార్ట్ మనం చూసినట్లయితే మొదటి భాగాన్ని, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. సో యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తినాలి, త్రాగాలి. సో దానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె, బల్ల ద్రాక్ష రసంలో మనం పాలు పొందుకుంటున్నాం. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. 1 కొరింథియన్స్ 10th చాప్టర్ 17th వర్స్ సెకండ్ పార్ట్. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాం. ఇక్కడ సంఘంగా మనం అనేకంగా ఉన్నప్పటికీ ఒక సంఘంగా క్రీస్తునందు ఒక శరీరంగా మనం ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో యేసుక్రీస్తు కాచిన రక్తం వలన మనం చేసిన అపరాధానికి మనకు క్షమాపణ మనకు దొరుకుతుంది. యేసు ప్రభు రక్తం కాకుండా మరి ఎక్కడ కూడా మనకు ఈ క్షమాపణ అనేది దొరకదు. మనం బలులు చూసుకున్నట్లయితే మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము మన పాపాన్ని తీసివేయలేవు. యేసుక్రీస్తు రక్తం వల్లనే మనకు క్షమాపణ దొరుకుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇంతకుముందు యూదులని, అన్యులని,
సో వ్యత్యాసం ఉండేది, గ్రీసు దేశస్తులని వ్యత్యాసం ఉండేది. కానీ క్రీస్తు యేసు వలన ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం సెకండ్ పార్ట్ చూసినట్లయితే, మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినని ఉంది. అంటే ఇంతకుముందు ఏదైతే వ్యత్యాసం ఉందో, సో భేదం ఉందో, ఆ భేదాన్ని దేవుడు తొలగించాడు. సో యూదులని గ్రీసు దేశస్తులని ఎలాంటి భేదం లేదు. అన్యులని విగ్రహారాధికులు ఒకప్పుడుగా ఉన్నాం, ఇప్పుడు అలాంటి భేదం లేదు. మనం అందరం కూడా దేవుని పిల్లలం. సో ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మనకు ఈ కులము, మతం, ప్రాంతం ఇలాంటి వ్యత్యాసం లేదు. ధనవంతుడు పేదవాడు అన్న వ్యత్యాసం లేదు. అందరూ కూడా క్రీస్తులో సహోదరులుగా మనం ఒక్కటంగా ఒక సంఘంగా మనం జీవిస్తున్నాం. మన సంఘంలో కూడా ఈ ప్రేమను, ఈ ఐక్యతను గమనించవచ్చు. అలాగే చివరిగా మనం మొదట చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 24. బుక్ ఆఫ్ హెబ్రూస్ 12th చాప్టర్ 18 to 24. సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకినడలా రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. సో ఈ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడానికి సీయోను కొండ మీదకి వచ్చినప్పుడు, సో అక్కడ ఉన్న పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా వినే స్థితిలో లేరు, పాపం ఆ విధంగా మధ్యలో ఉన్నప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తం ద్వారా ఈరోజు దేవునితో మనకు సమాధానం ఉంది, సంతోషం ఉంది. కాబట్టి దేవుడు ఇప్పుడు మన హృదయంలో నివసిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో దేవుడు కార్చిన రక్తాన్ని బట్టి, మన కోసం పెట్టిన ప్రాణాన్ని బట్టి దేవుని ఉదయకాల సమయంలో సమయం తీసుకొని దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. All stand and worship God. This time we will individually worship. Let us think of what the thoughts, the blood of the Lord, what it does for us. The blood of Abel spoke, and God listened to that and Cain came into a curse. The blood of Lord Jesus, God is bringing us out of the curse and is bringing us into God's great blessings. Let us thank Him. Take this time. After this, we will worship to a close. Father, we thank you for this time you have given us. We thank you for your precious word and the thought that how you broke the curse brought by Adam into humanity, how you broke by the precious blood of our Lord Jesus Christ. You listen to the cry of the blood in Abel's life, and Cain came into a curse. But through the blood of Jesus, Lord Jesus, your Son, we come into your precious blessings, Lord. The great blessing of salvation, the greatest blessing. Rescued from a terrible hell. Power over sin, cleansing from sin. Freedom. The ability to be righteous by your grace. Peace and joy in our lives. And eternal life. Teach us to lay hold of these blessings. And may these blessings draw us close to you in righteousness, in holiness. And may we have a deep zeal for you. May we grow in fruitfulness. We thank you, we praise you, we worship you, Lord. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.